ఇక్కడ మనల్ని ఎవరో గమనిస్తున్నట్టుగా ఉంది. ఇదంతా నీ భ్రమ మైకేల్. ఇది చాలా సురక్షితమైన ప్రదేశం. శత్రుసైన్యం మనల్ని చుట్టుముట్టే అవకాశం ఉంది. అప్రమత్తం అవ్వాలి. లేదు జేమ్స్, అలాంటి విపత్తి జరిగే అవకాశం చాలా తక్కువగా ఉన్నాయి. మనం ఖచ్చితంగా విజయం సాధించగలం. జార్జ్, మనం ఇక్కడ సురక్షితంగా ఉన్నామని నేను అనుకోవచ్చా? ఖచ్చితంగా. మీరు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఏమంటారు రాబర్ట్? అవునవును, ఇలాంటి పరిస్థితుల్లో తను అలా ఆలోచించడంలో తప్పేమీ అనిపించడం లేదు. మనం విజయం కోసం సరైన రీతిలో శ్రమిస్తున్నామని నేను అనుకోవచ్చా? ఈ ప్రదేశాన్ని మనం త్వరగా వీడిపోవడం అనివార్యం. ఏమంటారు మిత్రులారా? అవునవును, కాలయాపన చేయడం వీరుడి లక్షణం కాదు. నిజమే, ప్రమాదం జరగవచ్చు. ఇంత సమయం మనం పోరాడినందుకు సంతోషిస్తున్నాను. నన్ను మీరు క్షమించాలి. యుద్ధానికి వచ్చేటప్పుడు ఆయుధాలు మర్చిపోయి వచ్చాను. మనిషికి ఇది సహజమే కదా మైకేల్. అయినా ఆయుధాలు లేకుండా యుద్ధానికి ఎలా సన్నద్ధమయ్యారు? అయినా మీరు తెచ్చుంటారని నేను భావించాను. నిజమే, మేము తెచ్చాం. ఇప్పుడు అవి మాతోనే ఉన్నాయి. మీ వల్ల ఈ తప్పు ఇంకొకసారి జరగదని మేము భావిస్తున్నాం మైకేల్. మిత్రులారా, ఈ ప్రదేశం నా మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది. నిజమే, ఇదొక రకమైన ఉపశమనం. రాబర్ట్ ఎవడ్రా? ఇది ఒక రకమైన ఉపశమనం. జంప్రో, నువ్వేనారా రాబర్ట్? దేవుడా, వీడోడో కడుక్కోనీకుండా వెంట పడుతున్నారు. రాబర్ట్ అంట, మైకేల్ అంట. మీ అయ్య జాగిరారా? ఇంట్లో దొడ్లు లేవారా? నా పొలమే దొరికిందారా? చెప్పాలారా? పోరారే.